పొలిటికల్ బ్రేకింగ్ అది కూడా బీఆర్ఎస్ కు సంబంధించి. భారత రాష్ట్ర సమితి రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలని గుర్తించడానికి పార్టీని బలోపేతం చేసుకోవడానికి అంతర్గతంగా రెగ్యులర్ గా గ్రౌండ్ సర్వేస్ చేయిస్తుంది. గతంలో జరిగిన సమావేశాల్లో కేసీఆర్ లీడర్స్ కి కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గాల్లో కేవలం పేరున్న నాయకులకే కాకుండా క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా ఉంటూ ప్రజల్లో తిరిగే వరకే టికెట్స్ దక్కుతాయని చెప్పారు. అలా చెప్పినట్టు ఎంతమంది యాక్టివ్ గా ఉంటున్నారో తెలుసుకునేలా సర్వే కూడా జోరందుకున్నాయి. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతి స్థానంలో 3 నుంచి 5 అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తూ ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వేలు రన్ చేస్తున్నారు. సీనియారిటీ లేదా ఆర్థిక బలం ఉంటే సర్వే ఫలితాలే ఫైనల్ క్రైటీరియా అని బీఆర్ఎస్ హైకమాండ్ సంకేతాలు ఇస్తోంది. ఇన్ఛార్జిగా ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందన్న గ్యారంటీ లేదని, కేవలం సర్వేల్లో ప్రజల నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వారికి మాత్రమే సీట్లు కేటాయిస్తాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అటు పార్టీ బలాబలాలపైన సర్వేలు చేస్తున్నారు. నియోజకవర్గాల వారికి అభిప్రాయాన్ని అంచనా వేస్తున్నామని ఉంటున్నారు. యాక్టివ్గా లేని వారికి హెచ్చరికలు వెళ్ళాయంటున్నారు. ఒక్కసారి మహేందర్ దగ్గరికి వెళ్దాం. మహేందర్ ఏంటి కొత్త స్టెప్ బీఆర్ఎస్లో? అంటే ఎవరెవరికి టికెట్లు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తోంది? కొత్త వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు ఈసారి ఎన్నికల్లో. లక్ష్మి మీరిద్దరు అన్నట్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళడానికి సర్వేల మీద దాదాపు ఆధారపడింది. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఇంకా 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాల పైన ఇంకా సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచి నియోజకవర్గాలు కాదు, ఏకంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 3 సర్వేలు అయితే నిలబెడుతుంది. ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరు, అభ్యర్థి పట్ల పార్టీలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలతో ఎలాంటి అనుబంధం కొనసాగిస్తున్నాడు, లేదా ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాడు, అలాగే ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నట్టుగా ఇంత సన్నిహితంగా ఉన్న సరే ఈసారి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు. పబ్లిక్ లో కనుక మీకు చరిష్మా లేకపోతే ఆ రకంగా 3 సర్వేల పైన నివేదిక. అంటే మహేందర్ లాస్ట్ టర్మ్ లో ఇక్కడే ఎగ్జాక్ట్ గా సీనియారిటీ వైజ్ గా టికెట్లు ఇచ్చుకుంటూ పోతూ పార్టీకి ఎవరైతే దగ్గరకు ఉంటారో వారికి ఇవ్వటం వల్లే ఫెయిల్ అయ్యామన్న ఉద్దేశంలో ఈసారి ఈ స్ట్రాటజీని వహిస్తోంది బీఆర్ఎస్ అనుకోవాలా? 100% ఆ స్ట్రాటజీ ఆ వ్యూహాలతోనే ముందుకెళ్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్లోనే ఉండాలి. మీరు ఎక్కడ పార్టీ ఆఫీసులకు రావడాలు, లేకపోతే టీవీ డిబేట్లో ఎక్కువ పాల్గొనాలి, ఇవి కాదు. మీరు ఎంత సన్నిహితంగా ఉన్నా, ఎన్ని ఫోటోలు బ్యానర్లు వేసుకున్నా సరిపోదు. పబ్లిక్లోకి వెళ్ళాలి, పబ్లిక్లో ఉండాలి. గ్రామ స్థాయి, వార్డు స్థాయి, ఇంటి గడప కూడా మీరు తెలవాలన్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది నేతలంతా కూడా ఎక్కడ కనబడలేదు. పుట్టినరోజు, చావులు, ఇలా ప్రతి అంశం ఏదైనా సరే పబ్లిక్లోకి చొచ్చుకుపోతున్నారు. ఆ నివేదికల ఆధారంగానే ఇప్పుడు పార్టీ అధిష్టానం చాలా సీరియస్గా ఉంది. సారి ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే అంటాడు, వచ్చే 30 అంటే ఇంకా 10 ఏళ్ల పాటు నేనే ఉంటానని ఆ కరాఖండి చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అంత చెప్తున్నాడంటే దాదాపు ఆయన అంచనాలు, ఆయన వ్యూహాలు వేరు. అందుకు తగ్గట్టుగా మన గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోవాలి. ఏ ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే అది ఆషామాషి కాదు, అంత చిన్న విషయం కాదు. సో అలా ఉంది. ఒకవైపు ఇప్పటికే అధికారం చూద్దాం, మంచి స్టెప్ యాక్చువల్లీ. లాస్ట్ టైం కొంచెం టికెట్లు కేటాయింపు వల్ల గల్లంత బాగా ఇబ్బంది పడ్డామన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. సో దాని మీద ఫోకస్ చేశారేమో అందుకని. సో రెగ్యులర్ ఎమ్మెల్యేలు, పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు ఓడిపోయిన వారే కాకుండా ఈసారి కొత్త వారికి ఎక్కువగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.